పెన్షన్లు ఆపింది చంద్రబాబే. వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే. ఆయన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు. అయితే మళ్ళా యూటర్న్, చంద్రబాబు నాయుడు అంటే యూటర్న్ అంటారు కదా, మళ్ళా నిన్న కూడా ఒక యూటర్న్ లాంటి మాటనే వచ్చింది. అప్పటిదాకా ఇది వాలంటీర్ల వ్యవస్థపై ప్రశ్నించినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళా ఇది ఆంధ్రలో 40 డిగ్రీల ఎండ కొడుతుంది కాబట్టి వాలంటీర్ల ద్వారానే ఈ వితరణ చేయాలనేటువంటి మాట మళ్ళా ఎన్నికల కమిషన్కు లేఖ రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అదే వాలంటీర్లను ఆపించింది మేమే, పింఛన్ల పంపిణీ ఆపింది మేమే. ఆదిరెడ్డి వాసు కీలకమైనటువంటి వ్యాఖ్యలు. అయితే వీళ్ళు ఎవరైనా కూడా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఈ చంద్రబాబు నాయుడు ఒక మాట అనడము, ఆ తర్వాత దానికి వచ్చినటువంటి ప్రభావం ముందుగా ఆలోచించకుండా తిరిగి వెనక్కి తీసుకోవడం. పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ఎన్డీఏ మేము తప్పని పరిస్థితిలో పొత్తు పెట్టుకున్నాం, ముస్లింలు ఆలోచించాలి, క్రిస్టియన్లు ఆలోచించాలని పొత్తు పెట్టుకున్నటువంటి పక్కకు పెట్టుకొని బీజేపీ గురించి అదే టీడీపీ సభలో తిట్టుతాడు. అంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి 2 నాలుకల ధోరణి లేదంటే యూటర్న్కు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే తొందరపడి వాలంటీర్ల వ్యవస్థ తర్వాత ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేకపోతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందేమో, వాలంటీర్లకు సంబంధించినటువంటి వ్యవస్థలో తిరుగుబాటు వస్తుందేమో, గెలుపు అంశాలపై అది ప్రభావితం చూపుతుందేమో. ఎందుకంటే ఇంట్లో కూర్చొని పెన్షన్లు మిగిలిన తీసుకోవడానికి అలవాటు పడినటువంటి ప్రజలు ఇవాళ బయటికి పోవాలంటే కష్టమైనటువంటి పని. అయితే ఎండ అనేటువంటి సాకుతో చంద్రబాబు నాయుడు మళ్ళా నిన్న ట్విట్టర్లో ఒక మాట పెట్టేసారు. ఆ ట్విట్టర్లో పెట్టిన దాని ప్రకారం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము దీన్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం ప్రచారానికి సంబంధించి, వాలంటీర్లు మళ్ళీ వాళ్ళ ద్వారానే పింఛన్లు పంపిణీ చేయవచ్చు అనేటువంటిది మళ్ళీ చెప్పారు. ఒక అంశాన్ని ఎందుకు ముందుగాల ఆలోచించకుండా అనాలే, కేవలం జగన్ను తిట్టాలి అనేటువంటి ఒక మాట అక్కసు, లేదంటే ఒక మాట 40 సంవత్సరాలు 50 సంవత్సరాల్లో అనుభవం ఉన్నటువంటి నాయకులు ఆచితూచి వ్యవహరించాలి, పక్క ఉన్నటువంటి టీం కూడా ఆచితూచి వ్యవహరించాలి. కానీ 30 ఏళ్ళ వ్యక్తిలాగా 70 ఏళ్ళ వ్యక్తి పరిగి చేయలేడు, ఆలోచించలేడు, మాట్లాడలేడు. సో ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళను కాపీ కొట్టాల్సినటువంటి అవసరం పరిస్థితి మనకి ఎందుకు వచ్చింది, దానికి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు మనం తొందరపడాలనేటువంటిది చూడాలి.